మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ లిస్ట్ లో 8th పొజిషన్ లో ఉండేది జోసెఫ్ స్టాలిన్. ఐఎమ్ షూర్ మీరు ఖచ్చితంగా ఈ పేరు వినే ఉంటారు. అసలు ఈయన ఎందుకు అంత పవర్ఫుల్? అసలు ఈయన మన లైఫ్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు? యాక్చువల్ గా రష్యాలో కొన్ని వందల సంవత్సరాల రాజరిక పాలనని ముగించిన వ్యక్తి లెనిన్. అతను రష్యన్ రెవల్యూషన్ ని ట్రిగ్గర్ చేశాడు. అంతర్యుద్ధం జరిగింది. వీటన్నిటిని ఓవర్ పవర్ చేసి లెనిన్ సోవియట్ యూనియన్ ని ఏర్పరిచాడు. రష్యన్స్ ఇప్పటికీ హీరోలాగా చూసే లెనినే భయపడ్డాడు స్టాలిన్ ని చూసి. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ ఒకటే పార్టీ. స్టాలిన్ ఎప్పుడు డేంజర్ అని భావించాడు లెనిన్. కనీసం 6-7 ఏళ్లు కూడా పరిపాలించకుండానే లెనిన్ చనిపోయాడు. దీంతో అందరినీ సైడ్ చేసి స్టాలిన్ పవర్ లేకొచ్చాడు. సింపుల్ గా చెప్పాలంటే 1918 నాటికి, అంటే వరల్డ్ వార్ 1 ఎండ్ అయిన నాటికి రష్యన్స్ పరిస్థితి దారుణం. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. అప్పుడు లెనిన్ ప్రామిస్ చేశాడు, ఐ విల్ గివ్ పీస్, ల్యాండ్, బ్రెడ్ అని. అంత దీన పరిస్థితి నుండి 1950 కల్లా అమెరికాతోనే ఢీ కొట్టే స్థాయికి వెళ్ళింది రష్యా. దానికి కారణమే ఈ స్టాలిన్. స్టాలిన్ ఒక డిక్టేటర్. ఈవెన్ తన క్లోజెస్ట్ అలైస్ కూడా తనని చూసి భయపడేవాళ్ళు. డిన్నర్ పార్టీస్ జరుగుతున్నప్పుడు అతని జోక్స్ కి అందరూ పగలబడి నవ్వేవాళ్ళు, ఈవెన్ ఆ జోక్స్ ఫన్నీగా లేకపోయినా. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ప్రపంచమంతా విధ్వంసాన్ని రేగించిన హిట్లర్ కే ముచ్చెమటలు పట్టించాడు. అసలు హిస్టరీలో హిట్లర్ సోవియట్ యూనియన్ ని ఇన్వైట్ చేయడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ మిస్టేక్స్ గా చెప్పుకుంటారు. ఎస్, స్టాలిన్ నాజీ జర్మనీ ఆర్మీని ఓవర్ పవర్ చేశాడు. సోవియట్ యూనియన్ ఆర్మీని ఆర్డర్ చేశాడు బెర్లిన్ ని చుట్టుముట్టమని. జర్మనీ క్యాపిటల్ అయిన బెర్లిన్ లోనే హిట్లర్ ఉన్నాడు కాబట్టి సోవియట్ ఆర్మీ బెర్లిన్ ని చుట్టుముట్టింది. నాజీ జర్మనీ ఆర్మీని ఓవర్ పవర్ చేసింది. ఇంకోవైపు హిట్లర్ కి తన చావు గడియలు అర్థమయ్యాయి. ప్రపంచ దేశాలను వణికించిన హిట్లర్ ఆ రోజు తాను భయపడే రోజు వస్తుందని తెలియలేదు. తనకు తెలుసు వాళ్ళు పట్టుకుంటే ఎంత టార్చర్ చేసి చంపుతారో. అప్పటికే ముస్సోలిని క్యాప్చర్ అయ్యాడు. అతన్ని పబ్లిక్ గా జనాభా అంతా చూస్తుండగా అతన్ని తలకిందులుగా వేలాడదీసి టార్చర్ చేసి మరీ చంపారు. అలాంటి చావు నాకొద్దని తనకు తానే కాల్చుకుని చనిపోయాడు. ఇక అమెరికా 1945 లో జపాన్ మీద ఆటం బాంబ్ ప్రయోగించి ప్రపంచ దేశాలను వణికించింది. దీంతో స్టాలిన్ కి అర్థమైంది, ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ద బాంబ్ వీఆర్ డిఫెన్స్లెస్ అని ఫోర్స్ చేసి మరి 4 ఏళ్లలో ఆటం బాంబ్ ని కనిపెట్టేలా ఫోర్స్ చేశాడు. ఇప్పుడే కాదు, అతను పవర్ లోకి వచ్చిన స్టార్టింగ్ లో కూడా ఇంతే. అతను క్యాపిటలిజం కి వ్యతిరేకి. అతను కమ్యూనిస్ట్ రెవల్యూషనరీ అండ్ రూత్లెస్ డిక్టేటర్. స్టార్టింగ్ లో అతను నమ్మింది కూడా బికమ్ పవర్ఫుల్ ఫాస్ట్ ఆర్ బి డెస్ట్రాయిడ్. అందుకనే జనం ఆకలి చావులతో చస్తున్న ఇండస్ట్రియలైజేషన్ మీద ఫోకస్ చేశాడు. జర్మనీ లాంటి కంట్రీతో పోటీ పడడానికి. ఈవెన్ రైతుల్ని కూడా ఫోర్స్ఫుల్ గా సిటీకి తరలించాడు పని చేయించడానికి. అది కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేది గవర్నమెంటే. అండ్ ఆ ఆహారాన్ని వర్కర్స్ కి పెట్టేవాడు. మిగిలిన ధాన్యాన్ని బయట దేశాలకి ఇచ్చి మెషిన్స్ కొనుగోలు చేసేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాల్లోనే థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నిర్మించాడు. బట్ చాలా మంది ప్రజలు ఆకలితో, ఎగ్జాషన్ తో చచ్చారు. ఈవెన్ ఎడ్యుకేషన్ ని, సైన్స్ ని పుష్ చేయడం వల్ల అప్పటికే వాళ్ళ దగ్గర మిలియన్స్ ఆఫ్ ఇంజనీర్స్ ఉన్నారు. ఈవెన్ నాజీ జర్మనీని డిస్ట్రాయ్ చేశాక వాళ్ళ అడ్వాన్స్ జర్మన్ టెక్నాలజీ కూడా చేజిక్కించుకున్నారు. వరల్డ్ వార్ 2 ఎండింగ్ కల్లా సోవియట్ యూనియన్ అమెరికాకి పోటీగా నిలబడింది. వాళ్ళిద్దరే వరల్డ్ సూపర్ పవర్స్ గా ఎదిగారు. అండ్ కోల్డ్ వార్ లో ఈ 2 దేశాలు చేసిన ఇన్వెన్షన్స్ అన్ని ఇన్ని కాదు. బాంబుల నుండి, భూమి నుండి, స్పేస్ నుండి, మూన్ దాకా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. దానికి కారణం వీళ్ళిద్దరి మధ్య పోటీనే. సుమారు 40 ఏళ్ల టెక్నాలజీ రేస్. అండ్ ఈ రోజు ప్రపంచం ఇలా ఉండడానికి కారణం. అండ్ జోసెఫ్ స్టాలిన్ 8th ప్లేస్ లో రావడం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన నిర్మించిన సూపర్ పవర్ వల్లే 1991 లో సోవియట్ యూనియన్ కూలిపోయినా ఇప్పటికీ పవర్ఫుల్ లిస్ట్ చేస్తే అందులో పుతిన్ అగ్రస్థానంలో ఉంటాడు. అంతగా ఈ ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అండ్ ఈయనకంటే పవర్ఫుల్ ఎవరన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి.